హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే వారి వేతనం కూడా 21,000కు పెంచినట్టు తెలుస్తుంది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక చందాదారులకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచాలన్న చిరకాల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం త్వరలో నెరవేర్చుతుందని సమాచారం. ఇక సెప్టెంబర్ 2014లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కార్పొరేషన్ నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్ స్కీమ్కు ఉద్యోగుల నెలవారీ సహకారాన్ని నిర్ణయించడానికి జీతం త్రిఫోల్ను సవరించింది. నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 15,000 నుండి 21,000కు పెంచాలని కేంద్రం పరిశీలిస్తుంది. అయితే ఈ పరిమితిని 25,000కు పెంచాలని వివిధ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడుతుంది. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ను 6,500 నుండి 15,000కు పెంచింది. అయితే ప్రతిపాదిత పెంపు ఉద్యోగులకు చాలా అవసరమైన ఉపశమనం మరియు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇక పీఎఫ్ మరియు యూపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కోసం జీతం పరిమితిని ప్రస్తుతం 15,000 నుండి 21,000కు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపినట్లు ఆగస్టులో ఆన్లైన్లో మూలాల నుండి ఎఫ్ఈకి తెలిసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 15,000 నుండి 21,000కు పెంచాలని కేంద్రం అయితే పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.